ఈసారి వింటర్ హంటర్ గా మారనుందా? ఎముకలు కొరికే చలి విరుచుకుపడనుందా? 0 డిగ్రీలు శీతల గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లేట్ వింటర్ ఎఫెక్ట్ పై స్పెషల్ లుక్. ఈసారి దేశంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. సాధారణంగా 4 నెలలు ఉండే వింటర్ ఈసారి మాత్రం 2.5 నెలలకు పరిమితమయ్యే సూచనలున్నాయి. లేట్ వింటర్ కారణంగా చలి తీవ్రత అధికంగా ఉండే పరిస్థితులున్నాయని హెచ్చరిస్తున్నారు. దేశంలో కొద్ది కాలంగా సీజనల్ షిఫ్ట్, అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్ 2వ వారంలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోత వాతావరణం కారణంగా ఎండాకాలంలో ఉన్న ఫీల్ తప్పడం లేదు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. వర్షాకాలం కూడా భయానక అనుభవాలను పరిచయం చేసింది. కుంభవృష్టి, వరదలు విధ్వంసం సృష్టించాయి. వాస్తవానికి ఈ 2 సీజన్లు 4 నెలలు ఉండాల్సింది కాగా ఎక్స్టెండ్ అయ్యాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈసారి మాత్రం వింటర్ గజగజలాడించడం ఖాయంగా ఉంది. అది కూడా 2.5 నెలలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నాయి. సీజన్ పీక్లో 0 డిగ్రీలకు ఛాన్స్ కనిపిస్తోంది. పసిఫిక్లో చల్లటి సముద్ర ఉష్ణోగ్రతలకు కారణమయ్యే అంశాల్లో లానినా ఒకటి. బలమైన తూర్పు గాలులు సముద్ర జలాలను పడమటి వైపుకు నెట్టివేస్తాయని, ఫలితంగా సముద్ర ఉపరితలం చల్లబడుతుందని అంచనా. వీటితో పాటు ఇతర వాతావరణ మార్పుల కారణంగా శీతల గాలులు చుట్టుముట్టే ప్రమాదం అధికంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో తీర ప్రాంతంపై కంటే తెలంగాణ, రాయలసీమ, ఏజెన్సీ ప్రాంతాలపై అధిక తీవ్రత కనిపించేలా ఉంది. గతంలో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన లంబసింగి, అరకు వంటి పర్యాటక ప్రాంతాలలో ఈసారి కనిష్ట స్థాయిలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దానికి కారణం ఇది సైబేరియన్ హై అవ్వచ్చు, లేకపోతే పోలార్ వార్టెక్స్ అవ్వచ్చు. ఇవన్నీ కొంచెం వింటర్ షార్ట్ సీజన్లో ఉన్నా సివియర్గా మట్టుకు ఉంటుందని ఒక అంచనా, ప్రాథమిక అంచనా. మోర్ దెన్ లోవర్ ఉండొచ్చు, అంటే కొంచెం కోల్డ్ వేవ్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు అండి. ఉత్తర భారతంలో కూడా కొంచెం కోల్డ్ వేవ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది మనకి ఇప్పుడు సౌత్ చూసుకునేసరికి ఇప్పుడు ఇంత కోల్డ్ వేవ్స్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అంటే ఈ ఏడాది వింటర్ ఇంతలా భయపెట్టనుండగా సమ్మర్ తాట తీసేయడం ఖాయంగానే భావిస్తున్నారు ఎక్స్పర్ట్స్. శీతాకాలం ప్రభావం ఆధారంగా మార్చి మొదటి వారం నుంచి హాట్ సమ్మర్ అనుభవం తప్పదనే అంచనాలున్నాయి.